నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగిన ప్రవీణ్ కుమార్ రెడ్డి. కడప జిల్లాలో అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నేత సవాల్. వంటిమిట్ట కోదండరాముని సేవలో రఘునాథరెడ్డి. ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానన్న రాజ్యసభ ఎంపీ. కాంగ్రెస్ అధిష్టానానికి డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి. కష్టకాలంలో తోడు ఉన్నవారికి ఛాన్స్ ఇవ్వాలన్న నేత. ఎల్కతుర్తిలో బీజేపీ ఎంపీ సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. మంత్రి పొన్నంకు క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ నేతలు. తిరుపతి జిల్లా ఎర్రగుట్ట కొండపై సిపిఎం నేతల అరెస్ట్. గుడిసెలు వేసిన వారిని ఖాళీ చేయించేందుకు చర్యలు. జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిజం గెలవాలి యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆమె 4 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరికి జిల్లా టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. సాలూరులో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ను భువనేశ్వరి ప్రారంభిస్తారు. రాయచోటి టీడీపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ చేపట్టే పథకాలు, వైసీపీ అరాచకాలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ జనసేన శ్రేణులను రాంప్రసాద్ రెడ్డి కోరారు. సంపూర్ణ మద్దతు అందిస్తున్న టీడీపీ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాయచోటిలో ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్లు, శ్రేణులతో సంప్రదించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ ఆగడాలంతటికీ ముఖ్య కారణం ఏంటంటే డబ్బు. డబ్బు అంటే వనరులు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బు ఒక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే డబ్బు కావాలా. జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా లాక్కొని ఇప్పుడు ఈ సొంత అకౌంట్, అదేంటంటే జే బ్రాండ్ అకౌంట్. జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్ అనే పేరుతో ఈ రాష్ట్రంలో 57 ఏళ్ల నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బును రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఈ స్కీముల గురించి 2-3 పాయింట్లు చెప్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా ఏ దాని నుంచి వస్తుందంటే మద్యం నుంచి వస్తుంది. ఓకే, మద్యం తాగడం తప్పు. అట్లీస్ట్ అదన్నా క్వాలిటీ మద్యం తాగేదానికి ఆయన మన మీద కనికరం లేదు. అది కూడా ఆయన చెప్పిన ఇసుక ఎట్లా వాడతానో ఈడ కూడా మద్యం కూడా ఆయన ఏది పెడితే అది వాడతాను. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడన్న సామెత సీఎం జగన్ కు వర్తిస్తుందని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారని జగన్ కుప్పం సభలో అనడాన్ని పిన్నమ్మకు గాజుల సామెత మాదిరిగా ఉన్నదన్నారు. కడప జిల్లాలో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నా జిల్లాకు చేసిందేమీ లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సహా ఒక పరిశ్రమను జగన్ తీసుకురాలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏం చేసినారని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కుప్పం సభలో ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్టుందంటే, అమ్మకు అన్నం పెట్టలేదు, పిన్నమ్మకి బంగారు గాజులని వాళ్ళ ఆయన చెప్తున్నాడు డైలాగు. బహుశా రాజశేఖర రెడ్డి గారు ఊహించినాడు ఈ డైలాగు నా కొడుకుకే భవిష్యత్తులో వర్తిస్తుందని. జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేయలేదో చెప్తా. ఒకటి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాల. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమన్నా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు, ఇదోయా ప్రవీణ్ రెడ్డి పలానా, పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత, కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏం చేసినారని జగన్మోహన్
ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండ రేమాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేశారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి చెప్పారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఆయన ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకున్నారు. రఘునాథ్ రెడ్డికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో రఘునాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం ప్రాజెక్టు వద్దకు నారాయణ యువసేన నేతలు భారీగా బయలుదేరి వెళ్లారు. సుమారు 50 టెంపోలలో 1000 మంది యువసేన నేతలు వెళ్లారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు వెళ్లారు. దారి పొడవునా నారాయణ యువసేన నేతలు జై టీడీపీ జై నారాయణ నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ హయాంలో సగం డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను అప్పటి మంత్రి నారాయణ దాదాపు 90% పూర్తి చేశారు. కానీ 5 ఏళ్లుగా ప్రాజెక్టును వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని నారాయణ యువసేన నిరసనకు దిగింది. చెరువుల సుందరీకరణ పేరిట బీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేశారని కుకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండి రమేష్ ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ నేతలు చెరువులను మాయం చేశారని నిప్పులు చెరిగారు. చెరువుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బండి రమేష్ చెప్పారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో ఉన్న చెరువును పరిసరాలలో జరిగిన భూ కబ్జా ప్రాంతాలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బండి రమేష్ పరిశీలించారు. సుమారు 66 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువును బీఆర్ఎస్ నేతలు క్రమక్రమంగా కబ్జాలతో స్వాహా చేశారని బండి రమేష్ విమర్శించారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పెద్ద షెడ్ వేసారు, అది కూల్చడానికి కూడా కనీసం గవర్నమెంట్ ఆఫీసర్స్ సాహసం చేయలేని పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. ఏంటంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేదు, మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి కూడా ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు. అంటే అంత ఘోరంగా వాళ్ళని ఇంతకుముందున్న ఆఫీసర్స్ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళు పూర్తిగా కబ్జాకి గురి చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇదే కేటీఆర్ నీతులు మాట్లాడతాడు, మేమేదో హైదరాబాద్ డెవలప్ చేసాం, మా వాళ్ళే హైదరాబాద్ వాళ్ళు ఇంత అయింది అంత అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ ఇక్కడున్న ఈ బోయిన చెరువు. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మేము కలెక్టర్ గారికి చెప్పాము, మేము పోలీస్కి చెప్పాము, రేపు అందరికీ కూడా మా విన్నపం పంపిస్తూ ఉన్నాం. ఏదైతే మా కుకట్పల్లిలో ఉన్న చెరువులన్నింటినీ కూడా ఏదైతే ఈ మట్టి నింపు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ డబ్బుతోనే ఆ మట్టి అంతా కూడా తీయించి మళ్ళీ పక్కన పోయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది. అమ్మేసుకున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పెద్ద షెడ్ వేసారు, అది కూల్చడానికి కూడా కనీసం గవర్నమెంట్ ఆఫీసర్స్ సాహసం చేయలేని పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. ఏంటంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేదు, మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి కూడా ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు. అంటే అంత ఘోరంగా వాళ్ళని ఇంతకుముందున్న ఆఫీసర్స్ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళు పూర్తిగా కబ్జాకి గురి చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇదే కేటీఆర్ నీతులు మాట్లాడతాడు, మేమేదో హైదరాబాద్ డెవలప్ చేసాం, మా వాళ్ళే హైదరాబాద్ వాళ్ళు ఇంత అయింది అంత అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ ఇక్కడున్న ఈ బోయిన చెరువు. కాబట్టి మేము ఒకటే వచ్చే ఎన్నికలు తెలంగాణకు ముఖ్యమైన ఎన్నికలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్లో విజయ సంకల్ప యాత్రపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం చేయాల్సిన కార్యాచరణ గురించి వివరించారు. రాష్ట్రం అభివృద్ధికి అప్పుల నుంచి బయటపడడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయని కాసం అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం పక్కా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదని కాసం మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారి 5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన, అలానే ఇక్కడ చేపడుతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర అంటే అందులో భాగంగా ఏదైతే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి దేశాభివృద్ధికి అలానే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మన సత్తా చాటడానికి విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలా ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన, అలానే ఇక్కడ చేపడుతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర అంటే అందులో భాగంగా ఏదైతే
ప్రధానమంత్రి తీసుకున్నటువంటి దేశ అభివృద్ధికి అలానే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మన సత్తా చాటడానికి విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలా ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన అలానే ఇక్కడ చేపడుతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర అంటే అందులో భాగంగా ఏదైతే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి దేశ అభివృద్ధికి అలానే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రజల్లోకి తీసుకెళ్ళి కష్టకాలంలో పార్టీ వెన్నంట ఉన్న నేతలను గుర్తించి అవకాశం కల్పించాలని జాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ గత 10 ఏళ్లలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొందని అన్నారు. అధికార దాహంతో గద్దెనెక్కిన నేతలు అక్రమ కేసులు బనాయించి వేధించిన కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం పోరాటం చేశామన్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని తనకు కేటాయించాలని అధిష్టానానికి చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, నేను ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. నా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్లో గత 40 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్కు వర్క్ చేస్తున్నాను. ఎన్ఎస్ఏ విద్యార్థి దశలో నాయకునిగా మరియు యూత్ కాంగ్రెస్ సమిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరియు ఉమ్మడి రాష్ట్ర పిసిసిలో సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పరిశీలకులుగా కూడా వర్క్ చేశాను. నేను గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీ కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి గారి గెలుపు కొరకు నా వంతు కృషి నేను చేశాను ఇక్కడ. మరియు ఇప్పుడు నేను మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి క్యాండిడేట్గా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను గెలుపు కొరకు కృషి చేసి గెలుస్తానని చెప్తున్నాను. జాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నేను ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. నా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్లో గత 40 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్కు వర్క్ చేస్తున్నాను. ఎన్ఎస్ఏ విద్యార్థి దశలో నాయకునిగా మరియు యూత్ కాంగ్రెస్ సమిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరియు ఉమ్మడి రాష్ట్ర పిసిసిలో సంయుక్త కార్యదర్శిగా వివిధ హోదాల్లో మరియు ఆదిలాబాద్. ఆయన మొన్నటిదాకా అమాత్యులు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, వారి పార్టీ అధికారం పోయింది, తాను మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా మంత్రిగా ఉన్న రాజసం ఇప్పుడు లేదు. ఆ ఎమ్మెల్యేపై పోటీ చేసి ఓడిన అధికార పార్టీ నేతనే ఆ నియోజకవర్గంలో హవా నడిపించుకుంటున్నారట. ఆ ఉద్దంతం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో అధికారుల పరిస్థితి ఆడకత్తెరలో పొక్క చెక్కలా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆ నియోజకవర్గాల్లో అసలు రచ్చ మొదలైంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడంతా నడిపించేది కాంగ్రెస్ నుంచి ఓడిన ముత్యాల సునీల్ రెడ్డి అంటున్నారు. తాను ఎమ్మెల్యే కాకపోయినా అధికార యంత్రాంగం తాను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేస్తున్నారని ప్రచారం చేస్తోంది. బాల్కొండ నియోజకవర్గ ఆఫీసర్లకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తలనొప్పిగా మారాయి. ఇక్కడ గెలిచింది వేముల ప్రశాంత్ రెడ్డి, ఓడింది సునీల్ రెడ్డి. కానీ ఎమ్మెల్యే లెవెల్లో పెత్తనం చేస్తుంది మాత్రం సునీలే అంటున్నారు. ఆయన అధికార పార్టీకి చెందినవారు. ఎన్నికల్లో ఓడినా అధికారం మాత్రం చెలాయిస్తున్నాడు సునీల్ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. తాజాగా బాల్కొండ తహసీల్దార్లందరికీ మెసేజ్ పంపారనే ప్రచారం జరుగుతుంది. ఇకపై ఎవరు ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయొద్దు, వాటిని స్పెషల్ ఆఫీసర్ల ద్వారానే ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఇది ఎక్కడి గోలరా బాబు అంటూ తల పట్టుకుంటున్నారట అధికారులు. ఈ పరిణామాలు రెవెన్యూ శాఖలో కలకలం రేపుతున్నాయి. ముందును ఈ వెనుక గొయ్యిలా మారింది తహసీల్దార్ల పరిస్థితి. ఎమ్మెల్యే వేములకు మర్యాద, గౌరవం ఇవ్వాలి. మరి కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి మాట వినకపోతే ఎలా? వింటే ఔబాధ, వినకపోతే మరో బాధ అన్నట్టుగా మారింది వారి పరిస్థితి. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. తక్షణ కర్తవ్యమేంటి అని తహసీల్దార్లంతా తలలు పట్టుకుంటున్నారట. మొన్నటి వరకు వేముల జిల్లా మంత్రిగా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎంతైనా అధికారులు మాత్రం తమ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఎమ్మెల్యే మాటకు వారు కట్టుబడి ఉండాలి. కానీ అధికార పార్టీ నేతలు తమ ప్రాబల్యం కోసం తమ పట్టు సాధించుకోవాలన్న పట్టుదలకు పోవడంతో అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న సునీల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిందా? బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు సునీల్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? అందుకు పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయా అన్నది ఓ సస్పెన్స్. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చిన ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. రీజనల్ మెడికల్ ఆఫీసర్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ పేరుతో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామక పత్రాలు ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్ జె సుధాకర్ రెడ్డి పనిచేయడం లేదన్నారు. డాక్టర్ యాదవ్ కుమార్, రాజేందర్ రెడ్డి అనే ప్రొఫెసర్లు ఎవరూ లేరన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హెచ్చరించారు. ప్రైవేటు వ్యక్తులు ఎంజిఎంలో ఉద్యోగాలంటూ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందులో కొన్ని మా దృష్టికి కూడా రావడం జరిగింది. అయితే అందులో కంటెంట్ చూస్తే సూపరింటెండెంట్ పేరు మీద ఆర్ఎంఓ పేరు మీద వస్తున్నది. ఆర్ఎంఓ ఎక్స్పాన్షన్ కూడా ఏదో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసరు అన్నట్టు ఉంది. సో తర్వాత సూపరింటెండెంట్ వివిధ రకాల పేర్లు, వ్యక్తుల పేర్లు, అంటే గతంలో పనిచేయని వాళ్ళ పేర్లు కూడా రాసేసి ఏదో చేస్తున్నారు. ఆ కంటెంట్ చూస్తేనే ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసిపోతుంది. అయితే ఏంటనంటే మా దృష్టికి వచ్చింది కానీ సోషల్ మీడియాలో జరుగుతుంది కానీ ఏ వ్యక్తి కూడా మా దగ్గరికి నాకు ఉద్యోగం వచ్చింది అని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మా ఆఫీస్కి వచ్చిన ఇష్యూ మాత్రం జరగలేదు. అంటే నాకు ఉద్యోగం వచ్చింది, ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఏ వ్యక్తి కూడా మా దగ్గర రాలేదు. వచ్చి ఉంటే డెఫినెట్గా పోలీస్ కేసు పెట్టి ఉండేవాళ్ళం. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సంజయ్ క్షమాపణ చెప్పకపోతే విజయ సంకల్ప యాత్రకు వెళ్లనివ్వబోమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని అవమానించడం సిగ్గుచేటు అని, ఇలాంటి మాటలు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ వద్ద భూ నిర్వాసితులు ధర్నా చేపట్టి పనులను అడ్డుకున్నారు. డేంజర్ జోన్ పరిధిలో ఉన్న 357 ఎకరాల మిగులు భూములు తీసుకోవాలని, డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన స్థానికేతర యువతకు ఓపెన్ కాస్ట్లో ఉద్యోగాలు ఇవ్వాలంటూ తాడిచెర్ల గ్రామస్తులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పినా నిర్వాసితులు వినిపించుకోలేదు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. మంచిర్యాలలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడారు. ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని చెప్పారు. సంత్ సేవాలాల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా బాధ్యత మనపై ఉందన్నారు. ముందుగా మనం అభివృద్ధి చెందితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు. అభివృద్ధి చెందిన బంజారాలు ఖచ్చితంగా పేద బంజారాలకు సహకరించాలని సూచించారు. 285వ జయంతి ఉత్సవాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఏదైతే గత 2015 నుంచి మనం సేవలాల్ జయంతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఏదైతే ఫంక్షన్ హాల్ కావచ్చు అదేవిధంగా స్కూలు గ్రౌండ్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ స్కూల్ గ్రౌండ్ ఎందుకంటే ఒక ప్రకృతిలో వాస్తవానికి పుట్టిన శివలాల్ మహారాజుకు సంబంధించి ఒక మంచి ప్రదేశమైన ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ కాలనీలో సంబంధించిన ఏదైతే ఇప్పుడు వజ్రోత్సవాలకు సంబంధించిన పార్క్ వెనుకలో ఆ ప్లేస్ను నిర్ణయించుకొని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం महाराज करना हुआ सर आपण समाजం గురించి
समाज अभिवृद्धि गुరించి काय काम की दो सर आणि काय काम अपन बंजारा समाज करनो सजगनो ये सजगनो से मोटो और कैसे वादे की दे सर अपना చుట్టూ సజగను అడుగులే రక్షించును अपन చుట్టూ సజగను మహిళలకు కొంచెం उन्हें रेस्पेक्ट देने उन्हें अभिवृद्धि करनो अपन से फलन रहनो वो हानु काय के जगनो अब्बा से वादे की दे सर मार साइड थी मैं एक 2-3 बातें पूछूं अभी तक वो से केवल से ये काय तो अपन जैसी मोतीलाल गाరు మాట్లాడుతూ కూడా बातें करते కూడా को काय तो अपने में काय रचकतो से भलन एक हफ्ता उनसे जामा कर के नहीं रहने देवलाल महाराज करना హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలోని హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రకృతి పూల ప్రదర్శనలో ఇంటర్ కాలేజ్ విద్యార్థులు పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 8 కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొని తమ క్రియేటివిటీని ప్రదర్శించారు. విద్యార్థుల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని హెడ్ ఆఫ్ డివిజన్ రచన రాశి తెలిపారు. పెద్ద హోటల్ వారు, ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపింగ్ వారు న్యాయ నిర్ణీతులుగా వ్యవహరించి విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ ప్రదర్శనని చూడాలని మా కోరిక. మీరందరు రాలేకపోయారనేసి మేము సోషల్ మీడియా నుంచి మీ అందరి దగ్గరికి ఎట్లా తీసుకురావాలి అది కోరుతున్నాము, అది ట్రై చేస్తున్నాము. ఈ అరేంజ్మెంట్ 36 ఇయర్స్ నుంచి మేము ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ స్టేట్లో సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అందరినీ పిలిపించుకొని ఇక్కడ వాళ్ళ ఫ్లోరల్ ఆర్టిస్ట్రీ అంటాం దీన్ని. అంటే వాళ్ళ ఇమాజినేషన్ని స్వదేశ్ దర్శన్, మనకి ఇది కొత్త ట్యాగ్ లైన్ వచ్చింది మోదీ గారి దగ్గర నుంచి. అయితే ఆ ట్యాగ్ లైన్ మేము ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా దాన్ని చూపియాలి పిల్లలకి అందరికీ, అదంతా ఆ ప్రదర్శనలో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 170+ స్టూడెంట్స్ ఉన్నారు, వేరే కాలేజెస్ నుంచి 8 కాలేజెస్ నుంచి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ క్రియేటివిటీ అది డిస్ప్లే చేస్తారు. ఇంకా వాళ్ళని జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు, జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ని పెద్ద హోటలియర్స్ ఉన్నారు. ఈడీ ఇచ్చిన నోటీసులకు హాజరు కాకపోవడంతో బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఈడీ పిటిషన్ వేసిందని హీరా గోల్డ్ అధినేత నౌహీరా షేక్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకుండా ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉందని, దాంతో తాను హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అన్నారు. తనను రాజకీయంగా అడ్డుకునేందుకు ఎంఐఎం ప్రయత్నం చేస్తుందని నౌహీరా షేక్ ఆరోపించారు. వ్యాపారం ఆపాల్సిన అవసరం లేదని, ఆఫీసులు మూసించాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు అన్ని ఆఫీసుల్ని తెరిచి ఇన్వెస్టర్స్కి అందుబాటులో ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ ఆఫీసులన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఓపెన్ చేసేసారు, అందరికీ అందుబాటులో ఉన్నారు. షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేశారు. సుప్రీంకోర్టులో ప్రతి అడ్జర్న్మెంట్కి ప్రతిరోజు ఎప్పుడు ఏ సమయంలో సుప్రీంకోర్టులో మ్యాటర్ వచ్చినా ఆవిడ ప్రతి అడ్జర్న్మెంట్కి అపీర్ అయ్యి ప్రొసీడింగ్స్ని ఫాలో అయ్యారు. ఆ ప్రొసీడింగ్స్లో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అపీర్ అవుతారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు అపీర్ అవుతారు, అలాగే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణకి సంబంధించిన న్యాయవాదులు అపీర్ అవుతారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు రావడం అంతా టోటల్గా జరుగుతూ ఉండాలి. కానీ నేను బ్యాక్ 2018లో కూడా అనౌన్స్ చేసి ఉంటే అరెస్ట్ చేసినారు. ఇప్పటికీ కూడా హరాస్మెంట్ తగ్గించలేదన్నమాట. కారణంగా ఈసారి 2024లో ఎంపీగా నిలబడాలని ఆశిస్తున్నాను. కోరికలు ఉండాలా. కానీ ఇక్కడ హైదరాబాద్లో జరిగే అన్యాయాన్ని, కాస్త హైదరాబాద్లో జరిగే అన్యాయాన్ని దూరం చేయాలని, పబ్లిక్కి మంచి ఒక జీవితం ఇవ్వాలని ముందుకు వచ్చినారు. చేయడము, ఆఫీసర్లు కాల్ చేయడము, పోలీసులు రావడము అంతా టోటల్గా జరుగుతూ ఉండాలి. కానీ నేను బ్యాక్ 2018లో కూడా అనౌన్స్ చేసి ఉంటే అరెస్ట్ చేసినారు. సీఎం జగన్ బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా సభాస్థలం, పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. మార్చి 3న అద్దంకి నియోజకవర్గంలోని కొరిసపాడు మండలం పిచ్చకలగొడబాడులో సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. సభకు వచ్చేవారు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా
తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ అధికారులు సిబ్బందికి ఎస్పీ సూచించారు. రాబోయే ఆదివారం సీఎం గారు సిద్ధం సభ ఇక్కడ చేయబోతున్నారు. దానికి వెన్యూ పరిశీలనకి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, వెన్యూ ఎక్కడ పెట్టాలి, దాని పరిశీలనకి ఇక్కడ ఈ రోజు రావడం జరిగింది. సో ఇక్కడ అంతా పరిశీలన చేసి ప్లానింగ్ చేసి దానికి పటిష్టంగా బందోబస్తు వేయడం జరుగుతుంది. సో రాబోయే ఆదివారం ఇక్కడ అరౌండ్ 10 లక్షల దాకా జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టు బందోబస్తు ప్లానింగ్, దానికి తగ్గట్టు సెక్యూరిటీ ప్లానింగ్, ట్రాఫిక్ డైవర్జన్ ప్లానింగ్ అంతా చేస్తున్నాము. సో ఈ రోజు ఇక్కడ ఈ వెన్యూ పరిశీలించడానికి తిరుపతి జిల్లా కరకంబాడి ఎర్రగుట్టకొండపై కొద్ది రోజులుగా గుడిసెలు వేసుకుని ఉంటున్న సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెళ్లిన పోలీసులు వారిని ఇళ్ల వద్దే అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసినా ఎక్కడా ఇంటి స్థలాలు చూపించకపోవడంతో సిపిఎం ప్రోద్బలంతో భారీగా కరకంబాడి ఎర్రగుట్టకొండపై స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కట్టి నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మన వల్ల వాళ్ళు బతికినప్పుడు చూపించాలి. ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.